ఎర్రబెల్లి దయాకర్రావు గారి దెబ్బకి రేవంత్ రెడ్డి గారి రాజీనామా చేసేటట్టున్నారు. ఎందుకంటే ఆయనకు పదవి లేదు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కాదు, ప్రజెంట్ మంత్రి కూడా కాదు, ఆయన మాజీ మంత్రి వర్యులు. ఆయన ఇప్పటికి ఆయనకి పదవి కూడా లేదు. ఇప్పుడు ఆయనకి జనాలు ఓటేసి కూడా ఎమ్మెల్యేని కూడా చేయలే. ఆయనే ఓడిపోయిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తులో తాను ఓడిపోయిన తర్వాత ఏనాడు కూడా రిలాక్స్ అయిదాం, చిల్ అయిదాం, మనం పదవి కోల్పోయినాం కదా, ప్రజలతో మనకేం సంబంధం వచ్చింది, వాళ్ళు నన్ను కాదనుకుని వేరే పార్టీకి ఓటేసారు కదా, నాకు అవసరం లేదు, నాకు ఓటేసినప్పుడే నేను వెళ్తా అని చెప్పి ఎక్కడ కూడా ఆయన కూర్చోలే. ఆయన ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి సార్ మీరు కావాలని మీరు రావాలని ఎవరైనా జస్ట్ ఫోన్ చేసేనా లేకుంటే సోషల్ మీడియాలో ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఉన్నప్పుడు ఇంత బాగా జరిగిందని ఎవరైనా జస్ట్ సోషల్ మీడియా మాట్లాడితే అక్కడ వాలిపోతున్నాడు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నా అనుకుంటూ మనోధైర్యం ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం, ఏదైనా పనులు ఉంటే చేసి పెట్టడం, దాంట్లో ఆ ఎర్రబెల్లి దయాకర్రావు గారు 100% నిమగ్నమైపోయాడు. ఈరోజు ఆయనకు పదవులు బాధ్యతలు ఏది లేకున్నా కూడా ఈరోజు రాష్ట్రంలో ఆయన కంప్లీట్గా గ్రౌండ్లో తిరుగుతున్న నెంబర్ 1 పొజిషన్లో ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఉన్నారు. ఆయన ఎట్లా తిరుగుతూ ఉన్నారంటే ఈరోజు కేసీఆర్ గారి యొక్క దిశానిర్దేశాలను ఫాలో అవుకుంటూ ఈరోజు ప్రజలకు ఎక్కడ కష్టం రాకూడదు, మనం ఓడిపోయినా పర్వాలేదు కానీ మన ప్రజలు బాధపడకూడదు అనే విషయాన్ని ఎర్రబెల్లి దయాకర్రావు గారు తూచా తప్పకుండా పాటిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్రావు దెబ్బకి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేయబోతున్నారు మీకు కూడా డౌట్ రావచ్చు. ఈ వీడియోలో అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గత 2.5 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటిదాకా మేము చేశాం అని చెప్పుకోవడానికి ఏది కూడా లేదు. ఇప్పటికే ఢిల్లీకి 67 సార్లు పోయినా కూడా ఢిల్లీ నుంచి ఓ గడ్డి పోసను కూడా పీకి ఇట్లా తీసుకొని రాలేదు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి ఎంత కేంద్ర నిధులు తీసుకొచ్చారో కూడా తేల్చి చెప్పలేదు. రోజు రోజుకు తెలంగాణ అప్పు పెరిగిపోతా ఉంది కానీ తెలంగాణ అభివృద్ధి మాత్రం కావడం లేదు. మరి ఇదే పాలకుర్తి వ్యవస్థల పరంగా చూసుకుంటే తట్టేడు మట్టి కూడా పోయేని పరిస్థితి అక్కడ స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఎర్రబెల్లి దయాకర్రావు గారు మా ఒడ్లు కొనడం లేదు, మా యొక్క మొక్కజొన్న కాంటాలు అవ్వడం లేదు అని చెప్పి బాధపడుతున్న అదే రైతుల కోసం ఈరోజు ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి గారు అక్కడ పర్యటించే ముచ్చట పక్కన పెట్టేస్తే అక్కడ ఒక ఎమ్మెల్యేగా, ఒక రాజుగా, ప్రజల నాయకుడిగా, ప్రజల మన్నన పొందిన అభిమానుడిగా, ప్రజల మన్నన పొందిన మహానుభావుడు లెక్క ఎర్రబెల్లి దయాకర్రావు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎందుకు ఎసరు పెడుతున్నాడు తెలుసా? రేవంత్ రెడ్డి చిట్టా ఒకటొకటి బయట పెడతా ఉన్నాడు. ఈరోజు ఎర్రబెల్లి దయాకర్రావు గారు గతంలో ఒక మాట చెప్పారు. ఏమని? రేవంత్ రెడ్డి గారి ప్రతి కుంభకోణం నాకు తెలిసిందే, నాకు తెలియకుండా ఏది కూడా లేదు, ఆయన చేసిన ప్రతి దానికి నా దగ్గర సాక్ష్యాలు అనుకుంటూ ఎర్రబెల్లి దయాకర్రావు గారు మాట్లాడి ఇప్పుడు టైం చూసుకొని ఆయన కొడతా ఉన్నాడు. టైం చూసుకొని ఏ విషయంలో కానీ అన్ని ఆధారాలు బయట పెట్టడము, ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్రావు గారిని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళకూడదు అని ఎంత చేసినా కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈరోజు వాళ్ళు తిరగాల్సిన పనిని ఎర్రబెల్లి దయాకర్రావు గారు చేస్తున్నారు. వారు తీసుకోవాల్సిన బాధ్యతని ఈరోజు అదే ఎర్రబెల్లి దయాకర్రావు గారు అక్కడ పని చేసుకుంటా పోతా ఉన్నాడు. కానీ అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఆబ్సెంట్ అయిపోయారు, పాలకుర్తిలో అంతా ఆబ్సెంట్ అయిపోయారు, ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. ఈరోజు ఎర్రబెల్లి దయాకర్రావు గారు మార్కెట్ వ్యవస్థను పరిశీలించుకుంటూ అధికారులకు ఫోన్ చేసుకుంటూ రాబోయే వానాకాల సీజన్ వీళ్ళ ఒడ్లు కానీ వీళ్ళ యొక్క మొక్కజొన్న కానీ ఇప్పుడు కాంటా కాకుంటే ఇంకెప్పుడైతుంది, వర్షాకాలం వస్తే ఎంత మునిగిపోయి పంట ఖరాబ్ అయిపోయే అవకాశంలో ఉంటుంది. దయచేసి అధికారులు తొందరగా స్పందించాలి, వీళ్ళ గోసలు ముచ్చుకోవద్దు అనుకుంటూ ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఎండాను చూడకుండా, వానాను చూడకుండా, సలను చూడకుండా, బురదాను చూడకుండా, పొలమని చూడకుండా తిరుగుతూనే ఉన్నాడు గత 2.5 సంవత్సరాల నుంచి. చాలా వరకు ఇప్పటికి కూడా ఆయన జననాయకుడని నినాదాలు ఇస్తా ఉన్నారు పూర్తి స్థాయిలో పాలకుర్తి ప్రజలు. ఎక్కడ నిలబడ్డా కూడా బంపర్ మెజారిటీ తోటి దగ్గర 150,000కి పైగా మెజారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా పలు సర్వేల్లో కూడా వచ్చిన వ్యవహారాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. గెలిచి అధికారం పొంది ఈరోజు ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే చలివేంద్రాలు ఉంటాయి కదా, చలివేంద్రం ఓపెన్ చేయడం, తాగునీరు ఓపెన్ చేయడం, లేకుంటే అదే సబ్సిడీలు అంటే ఇప్పుడు రైతులందరూ ఆగమై చచ్చిపోదామని చూస్తూ ఉంటే సబ్సిడీలు అవసరమా? ఇప్పుడు ఆ సబ్సిడీల కింద రోటివేటర్లు, కల్టివేటర్లు వాటి దగ్గర ఒక ఫోటో దిగుతున్నారు, వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయం పైన ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడడం లేదు, రైతుల దగ్గరకు అయితే అస్సలు రావడం లేదు. ఏదో మార్కెట్కి వీడియోల కోసం వచ్చిర్రు, ఫోటోల కోసం వచ్చిర్రు, 2-3 ఫోటోలు దిగిర్రు. ఏం చేసిర్రు మిత్రులారా అంటే మార్కెట్ ఓపెన్ చేసేసినాం అని చెప్పేసి మార్కెట్ ఓపెన్ చేసేసి వెళ్ళిపోయిర్రు. కానీ కొనేదేవాడు? ఈరోజు అధికార యంత్రాంగం మీ చేతిలోనే ఉంది,
మీ యొక్క ఫోన్ చేస్తే అధికారులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఒడ్లను లేకుంటే ఆ మొక్కజొన్నలో కొనుక్కునే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఎర్రబెల్లి దయాకర్రావు గారు అక్కడ ఎమ్మెల్యేనా అన్నట్టుగా ప్రజలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అనవసరంగా పోగొట్టుకున్నాం సార్ కేసీఆర్ ప్రభుత్వాన్ని మిమ్మల్ని అనుకొని అడుగుతూ ఉన్నారు. ఈరోజు గ్రౌండ్ లెవెల్లో తిరుగుడు చేత కాకుండా ఒక ఫోన్లో అధికారులని నడిపించి మరి నా ప్రజలు కష్టాల్లో ఉన్నారు మీరు ఆ పని చేయనని ఎమ్మెల్యే గారు చెప్పాలన్నా వద్దా? చెప్పట్లేదు. అసలు ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో ఏం అర్థం కాలేని పరిస్థితి, దెబ్బ మీద దెబ్బ ఎర్రబెల్లి దయాకర్రావు గ్రౌండ్లో తిరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ గజ్జున వణుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ వణుకుతుంది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో నాయన అనుకుని ప్రజలు ఇప్పుడు ఏమో మంట మీద ఉన్నారు. తండాలు ఊర్లన్నీ ఊగిపోతా ఉన్నాయి. ఒక్కసారి ఓట్లు తీసుకురండి. ఎవరికైనా ఉంటుంది అట్లాంటి మనస్తత్వం? ఒకసారి ఎర్రబెల్లి దయాకర్రావు గారు ప్రజలతో ఏం మాట్లాడుతారో ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం. బస్సులు అయినాయి. 32,000 పెట్టాం. ఎన్ని కింటాలు అంటే అన్ని 100 రూపాయలు లారీకి రాయి. చేసారు మనం కట్టుగా సార్ బస్తాలు పంపిస్తే నాకు 29,600 దగ్గరికి ఇచ్చినాయి. ప్రజెంట్ గా ఎండ పరిస్థితి చూసుకుంటే 44, 45, 46 డిగ్రీ సెల్సియస్లో ఉంది ఎండ. ఆ ఎండలో రైతులు నిలబడలేకపోతున్నారు. ఎక్కడ మార్కెట్లలో కానీ కళ్ళాలలో కానీ మార్నింగ్ అవర్స్ వస్తున్నారు, పని చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడేదో పిఆర్ స్టంట్ క్రియేట్ చేయాలని ఆయన కూడా అనుకోవడం లేదు. ప్రజల కష్టాల్లో ఉన్నారు. ఈ ఎండలో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను కూడా ఎమ్మెల్యేగా చేసిన మంత్రిగా చేసిన వాళ్ళ కష్టాలేందో తెలుసు. రైతు కుటుంబంలో పెరుగుకుంటూ వచ్చిన నాకు ఈ కష్టాల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మెడలు వంచి కొనుక్కునేటట్టు చేయాలనుకుని చెప్పి ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు గారికి ఏం అవసరం ఒక్కటి చెప్పండి. చిన్న లాజిక్. ఎర్రబెల్లి దయాకర్రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఈ ప్రజలకు వచ్చి తిరగాల్సిన అవసరం వచ్చింది. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఒక సంవత్సరం ఉంటుంది. అప్పుడు బయటకు వచ్చి తిరగొచ్చు కదా ఒక లెక్కన మాట్లాడుకుంటే. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? తెలంగాణలో మొత్తం ఊరేసుకొని చచ్చిపోయినా కూడా బీజేపీ పార్టీ లాస్ట్కి ఎన్నికలకు వస్తుంది. వచ్చి మతం మనదే మతం అనుకొని ఏదో ఒకటి వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. మరి అట్లా చేయొచ్చు కదా ఎర్రబెల్లి దయాకర్రావు, కానీ అట్లా చేయడు. నేను కూడా రైతు కుటుంబాల్లోనే పెరిగినోన్నే అని చెప్పేసి ఈరోజు ఎవరు కూడా ఎండలో ఉండకూడదు, నా రైతాంగం ఎండలో ఎండిపోతుందని చెప్పి ఆయన బయటకు వచ్చి ఆ రైతుల మొక్కజొన్న కొనుగోలు లేకుంటే ఆ యొక్క ఒడ్లు కొనుగోలు విషయంలో ఎక్కువగా చొరవ తీసుకొని అధికారులు ఉరుకులు పరుగులు చెప్పిస్తూ ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి, వేర్ ఈజ్ రేవంత్ రెడ్డి? మంచిగా మళ్ళీ అధికారంలో వస్తున్నామో జల్సాలు చేద్దాం, దునియా చేద్దాం అనుకుంటూ ఆయన జల్సాలు చేస్తూ ఉన్నాడు. అంతేనే కాదు మిత్రులారా, ఫుల్గా జల్సాలు చేస్తూ ఉన్నాడు. ఇంకో 10 ఏళ్ళు ఇవ్వండి, మిమ్మల్ని ఎండలో మొత్తం శాపముక్కను కాల్చేస్తా అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. నిన్న ఎర్రబెల్లి దయాకర్రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు. ఏమని? కేసీఆర్ మళ్ళీ అధికారం రాగానే పొట్టోడా నీకు ఉంటుందిరా, నేనేందో నీకు చూపిస్తా అనుకుంటూ ఆయన కూడా స్వీట్గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అందులోనూ ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఇట్లా ప్రజల ఎండల్లో ఉండొద్దని, ప్రజలకు ఇట్లాంటి కష్టాలు ఉండొద్దని, మేము కూడా పరిపాలన చేసినాం, నేను కూడా ఎమ్మెల్యేలు ఇన్నిసార్లు చేసిన, అయినా కూడా ఇటువంటి కష్టాలు ఎప్పుడు కూడా రాలా, వచ్చేలాగా చేయలే. ఇంకా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడలే అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న విషయాలను కూడా మనం చూస్తా ఉన్నాం. అందులోనూ ఇదంతా ఒక ఎత్తు అయితే ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఆ ఎండలో తిరుగుకుంటూ ఆ ప్రజల కోసం, ఆ రైతుల కోసం, రైతాంగం కోసం వాళ్ళు తిరుగుతూ ఉంటే ఇక మనోళ్ళు ఎవరున్నారో ఒక్కసారి చూద్దాం. ఇక చూడండి, సలివేంద్రం కాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి అత్తగారు ఎవరు? ఝాన్సీ రెడ్డి గారు. కూడా ఆమె గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక ఇట్లా అధికార దుర్వినియోగం, ఆ ఎండల రైతాంగం ఒకవైపు చనిపోతూ ఉంటే మరోవైపు ఏమో చలివేంద్రాల ప్రోగ్రామ్స్, మొత్తం చలివేంద్రాల ప్రోగ్రామ్స్ చూస్తా ఉన్నాను. నేను ఏమంటున్నా, సరే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి కానీ ఏది వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే అంటే గెలవాలి, ఫోటోలు దిగాలి అని వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజల గుండెల్లో ఉన్నది మాత్రం ఒకటే,
కర్మగాలి ఓటేసినాం కాంగ్రెస్కి, కర్మగాలి అర్థం కాక ఓటేసినాం, మోసపోయినాం, గోసపడుతున్నాం, ఎండల్లో మాడిపోతున్నాం అని చెప్పి ఈరోజు లబోదిబ్బం మొత్తుకుంట పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి యంత్రాంగం ఎందుకు కదలడం లేదు? నేను ప్రజానాయకుడిని, నేను రైతు బిడ్డని, నేను నాగలు పట్టుకొని దున్నినోడిని, 10 ఎకరాల కౌలు చేసినోడిని అనుకొని మాట్లాడతారు కదా రేవంత్ రెడ్డి. మరి ఈరోజు ఎందుకని రైతాంగం దగ్గరికి రాలే? ఈరోజు ఎమ్మెల్యేలు ఎందుకు ఫామ్ హౌస్గా పరిమితం అయిపోయారు? మరి మీ అధికార యంత్రాంగం ఎటుపోయింది? ఒక కలెక్టర్ ఉన్నారా? ఒక ఎంఆర్ఓ ఉన్నారా? ఈ రాష్ట్రంలో ఎంపీడీఓ ఉన్నారా? మార్కెట్ చైర్మన్ ఉన్నాడా? ఎటుపోయిన వీళ్ళన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? జల్సాలకు పోయిర్రా? గోవా టూర్కి పోయిర్రా? ఏదో ఎమ్మెల్యేలు కాగానే కొమ్ములు రావు కదా ఎవరికి. ఎమ్మెల్యేలు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ప్రజల కోసం మాత్రమే పనిచేయాలి. ఎమ్మెల్యే ఏది చెప్తే, మంత్రులు ఏది చెప్తే చేయడానికి లేరెవరు కూడా ఇక్కడ. ఈరోజు ఒక గవర్నమెంట్ ఏర్పడిందంటే ప్రజల ద్వారా, ప్రజల కొరకు నియమితమైన ప్రభుత్వము ప్రజల కోసమే పనిచేయాలి. అంతేగాని ఆ రైతు నా మీద అగరెస్ట్గా మాట్లాడిండు, ఈ రైతులను తిట్టిండు, ఆ టీవీ ఛానల్ నన్నే టార్గెట్ చేస్తూ ఉన్నాడు అనుకుని పోలీస్ యంత్రాంగాలు పంపుడు, గిదా ఇవేనా? మళ్ళీ గెలుస్తారా ఇట్లా చేస్తే? ఇంకోసారి గెలిచే ప్రయత్నం ఉంటుందా రాష్ట్రంలో? ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం దొంగల్ని పట్టుకొని వదిలేసింది. ఓన్లీ మాట్లాడుతున్న యూట్యూబ్ ఛానళ్ళు, జర్నలిస్ట్ ఛానళ్ళు వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేసుడు, జైలుకు పంపుడు, ఇదేనా రాజకీయం అంటే? ఈరోజు మీకు అధికారం ఉండొచ్చు, తర్వాత ఏముంటుంది? ఎల్లకాలం ఉంటారు అధికారంలో మీరు, ఎల్లకాలం. అందుకు నేను ఏమంటున్నా, ఎర్రబెల్లి దయాకర్రావు గారు కరెక్ట్ ఒక సంవత్సరం ఉందనక దెబ్బ కొడతారు. ఎట్లాంటి దెబ్బ అంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేసి దిగిపోయే దెబ్బ కొట్టబోతున్నారు. అది కూడా తొందరలో మనం రివీల్ చేద్దాం. దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందులోనూ పాలకుర్తి ఎమ్మెల్యే పనితీరు కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒక్క పాలకుర్తి ఎమ్మెల్యే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ 2.5 సంవత్సరాల నుంచి ఏం పొడిగింపు చేసిర్రో, ఏం కట్టలు కట్టిర్రో, ఏది కూడా మేము చేశాం అని చూపెట్టుకోవడానికి వాళ్ళ దగ్గరే ఉందో అన్ని ఆధారాలతోటి, అన్ని వ్యవహారాలతోటి వాళ్ళని ఎండగట్టి బయట పెట్టే ప్రయత్నం కూడా మనం చేద్దాం మిత్రులారా. తప్పనిసరిగా వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఏరుకోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి అన్నట, గా తీరుగానే ఏరుకోరి తెచ్చుకుంటే ఎగిరేరు కాదు, గాల్లో లేట్ మరి అంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందుకనే రాష్ట్ర ప్రజలు చాలా వరకు చైతన్యవంతం అయ్యిర్రు, కంప్లీట్గా అయ్యిర్రు. ఒకరోజు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నం, ఒక టైం పక్కాగా వస్తుంది అనేది ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతుంది.